పవిత్ర గోదావరి తీరం. ఇది మంథని, మీకు తెలిసే ఉంటుంది. ఇది మంథని గోదావరి దగ్గర. ఇక్కడ గౌతమేశ్వరుడు అంటే గౌతమేశ్వర ఆలయం కూడా ఉంటుంది. గౌతమ మహర్షి, సప్త ఋషులలో ఒక మహర్షి గౌతమ మహర్షి తపస్సు కారణంగా ఈ గోదావరికి గౌతమి అనే పేరు వచ్చింది. మీకు ఆ విషయం తెలుసు. సో ఈ మంత్ని చాలా పవిత్రమైన ప్లేస్ ఇది. వేదాలకు పుట్టినిల్లు ఇది. ఎంతోమంది గొప్ప గొప్ప పురోహితులు, అలాగే డాక్టర్స్, ఇంజనీర్స్ ఇక్కడ నుంచి విదేశాలకు, దేశ విదేశాలకు కూడా వెళ్ళిన చరిత్ర మంతనిది. ఇప్పటికి కూడా చదువుకు చాలా ఫేమస్ మంతని. సో ఇక్కడ ఆలయాలు ఎక్కడ చూసినా కాశీలాగా ఆలయాలు, అలాగే గోదావరి తీరం, పవిత్ర గోదావరి తీరం చాలా అద్భుతమైన ప్లేస్. ఎప్పుడైనా వస్తే మీకు అన్ని మంచి 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 కార్యక్రమాలు, అలాగే మిగతా కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తుంటారు. సో అద్భుతమైన గోదావరి ఇది. ఎప్పుడైనా మీకు వీలైతే తప్పకుండా వచ్చి దర్శించండి. ఇక్కడ గౌతమేశ్వర ఆలయం కూడా ఉంటుంది అక్కడ.